నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం. టీ పాయింట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి. బీటీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్. నాణ్యతతో బీటీ రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలి. చైర్మన్ కేశవ్. జ్యోతిర్ముడితో శ్రీశైలంకి బయలుదేరిన శివస్వాములు. శివనామ స్మరణతో మార్మోగిన నీలిపల్లి. నేటి నుంచి గృహజ్యోతి అమలు. అయోధ్య బాలరాముని దర్శనంకు బయలుదేరిన రామభక్తులు. వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న గట్టు మండల జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. రాజౌలి మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించాలి. జిల్లా అదనపు కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలంలో శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తులు సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలు అనుమతిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారులు తెలిపారు. పెద్ద దొర్నాల శ్రీశైలం నల్లమల్ల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలు అనుమతించరు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వాహనాల రాకపోకలు అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు సుమారు 200 మంది ప్రజాప్రతినిధులు బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8:30 తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి ఈ బృందం నేరుగా భూపాల్పల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్ లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజు 5,000 క్యూసెక్ల నీరు దిగువలో వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శించనున్నట్లు తెలిపారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని 31వ వార్డు పరిధిలోని యాక్సిస్ బ్యాంక్ పక్కన నూతన టీ పాయింట్ ను ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యేకి, చైర్మన్ కి యాజమాన్య శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు, ఎంపీపీ విజయ్, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, నాగిరెడ్డి, గద్వాల టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు ధర్మనాయుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్, జయరాం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుండి మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారంపై నిజానిజాలు తెలిపేందుకు బయలుదేరిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. గద్వాల పట్టణంలోని చేపల మార్కెట్ నుండి రామ్ నగర్ వరకు బీటీ రోడ్డు అధ్వానంగా మారి గుంతలమయంగా తయారైంది. పట్టణ ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా పట్టణ ప్రజల ద్వారా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి రాగా వెంటనే వారు స్పందించి ఈ విషయాన్ని గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఆయన వెంటనే స్పందించి 15 లక్షలతో బీటీ రోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. శుక్రవారం అక్కడ జరుగుతున్న బీటీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ శ్రీ బిఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బీటీ రోడ్లో నాణ్యత పాటిస్తూ బీటీ రోడ్లను వేయించనున్నారు. త్వరగా పూర్తి చేసి వాహనదారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రోడ్ కాంట్రాక్టర్ అధికారులు చైర్మన్ కేశవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎన్బి మురళి, మహేష్ కుమార్, పూడూరు కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భగీరథ వంశీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మల్లకల్ మండలం నీలిపల్లి గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా మండల దీక్ష, అర్ధమండల దీక్ష స్వీకరించిన శివస్వాములు
ఈ దీక్ష విరమణ సమయంలో జ్యోతిర్ముడి శ్రీశైలంలో సమర్పిస్తారు. శుక్రవారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు నిర్వహించి అనంతరం జ్యోతిర్ముడి వేసుకొని నీలపల్లి నుంచి 16 మంది శివస్వాములు శ్రీశైలంకి బయలుదేరారు. వీరిని గ్రామంలో ప్రజలు, శివభక్తులు పలు దేవాలయాలకు డోల చప్పులతో ఊరేగింపులుగా తిరిగి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివభక్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి గృహజ్యోతి కింద 0 కరెంట్ బిల్లులు ఇవ్వనున్నారు. ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకుని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఇది వర్తిస్తుందని తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న చొరవతో శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ నుండి అయోధ్య బాలరాముడి దర్శనంకు బయలుదేరడం జరిగింది. రెండో విడత ప్రత్యేక రైలును జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు కలిసి పచ్చ జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో రామ భక్తులకు మరిన్ని రైలు సౌకర్యం, అయోధ్య రాముడి దర్శనానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా వెళ్లి అయోధ్య బాలరాముని దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహులు, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కేకే రెడ్డి, కౌన్సిలర్, మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, పాండు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఐజ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఐజ మండల ఎంపీపీగా ఎన్నికైన సందర్భంగా ఉప్పల్ ప్రహ్లాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవిరెడ్డి, మాజీ ఎంపీపీ సుందర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఐజ శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన చిన్నోనిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉమాదేవి దేవేందర్ కుమార్తె రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. రాజోలి మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. అనంతరం సంపత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, బీదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతాయని, కష్టపడిన కార్యకర్తలు మరియు వెంట నడిచిన కార్యకర్తలను మర్చిపోమని, అందరినీ నా మనసులో ఉంచుకుంటానని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరీ ఎక్కువగా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అందరితో పాటు మాజీ ఆర్టీఓ చైర్మన్ తనగాల సీతారామరెడ్డి, రాజోలి జెడ్పీటీసీ ముంగెన్న, పచ్చర్ల కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు. నిజామాబాద్ తాడ్బాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వత్రావు అనే యువకుడు హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ టీజీటీ, పీజీటీ, జేఎల్ ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా రాజకీయ పార్టీ, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. కేంద్రం షెడ్యూల్ ప్రకారం మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 11న నామినేషన్లకు తుది గడువు, మార్చి 12న నామినేషన్ల పరిశీలన, మార్చి 14న నామినేషన్లకు ఉపసంహరణకు తుది గడువు, మార్చి 28 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఓటర్లకు పోలింగ్ స్టేషన్ గద్వాల జెడ్పీ మీటింగ్ హాల్ నందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందో అదే విధంగా ప్రవర్తన నియమావళి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సి సెక్షన్ సూపరింటెండెంట్ నరేష్, గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ సురేష్, వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు నుంచి కొలువైన రూపుడు అయోధ్యలో బాలరాముడు. జిల్లా మహబూబాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు నుంచి అయోధ్య రాముని దర్శనానికి చేరుకోవడానికి మార్చి 1 రోజు
గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ ఈ ప్రాంతం నుంచి బాలరాముని దర్శనం చేసుకోవడానికి అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని భక్తులు ఉమ్మడి పాలమూరు భక్తుల నుంచి స్వామివారి దర్శనం చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ట్రైన్ నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అయోధ్యలో కొల్లూరు తిరిగి బాలరాముని కదిలిన రామభటులు పరకాలలో జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఎస్పీ అంబర్ కిషోర్ జాతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్ పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్ గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मामली कॉलोनी को जेड में देना खत्म कर. प्लीज डू चलो మీరు గో అన్న. ఇగో ఎదిరించేటోడు ఉంటే బెదిరించేటోడు మళ్ళీ వాడే ఇంకోపోతుంది. మనం చేయాల్సింది ఒకటే పని, ఏం లేదు. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, దటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాము. నేను అన్న కూడా మనం ఏం చెప్పినట్టే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో, మొత్తం హెచ్ఆర్సీకి తీసుకుపోతామని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్లాడుతాం. మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం. మేము ఇచ్చిపెట్టాం. ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినాం, దానిలో రిలీఫ్ వచ్చింది. మీకు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక ఉంటుంది, అంతే. భయపడదు, ధైర్యంగా ఉంటుంది అంతే. అందరం కలిసి ఎక్కాలి రోడ్డు, అంతే. ఇంకేం లేదు, భయపడకూడదు అంతే. నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడదు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాంతం రైతుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని అన్నారు. శుక్రవారం చెలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి తదితరులతో కలిసి ఆయన భూత్పూర్ మండలంలోని కన్వీనర్ రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 2 సార్లు అధికారాన్ని అనుభవించారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015వ సంవత్సరంలో శ్రీకారం చుట్టి ఇక్కడే కుర్చీ వేసుకొని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 8 సంవత్సరాలైనా ఒక్క ఎకరా కూడా సాగునీరు అందించడం లేదని ఆయన ఆరోపించారు. మీరు సంతకం పెట్టుకుంటే మీ భూములు లాక్కుంటాము, మీకు రూపాయి ఇయ్యమంటే పాపం మీరు ఒప్పంద పత్రం పైన సంతకాలు పెట్టి మీ భూములు పోయి నిజంగా బాధ ఉంది. అన్నాకమ్ముల మధ్య 10 గుంటలు పోతే కొట్టుకునే రోజు. అట్లాంటి గ్రామంలో 40 ఎకరాలు పోయిన వాళ్ళకి 400 గజాలు లేవు, 400 గజాలు ఉన్న వాళ్ళకి ఒక్క గజం లేని పరిస్థితిలో ఈ రోజు ఉదండపూర్ వాళ్ళు ఈ అసెంబ్లీకి పోయిందాట రైతులను అరెస్ట్ చేస్తారు. ఆ పరిస్థితి శంకర నాయుడు లక్ష్మీదేవి పోతాం రైతుల కళ్ళ నీళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. మనం వాళ్ళ కోసం నిలబడాలి, నిలబడుకోండి, ఖచ్చితంగా నిలబడుకోండి. ఆల్రెడీ నేను లెటర్ రాస్తాను, మీకు రేట్ పెంచాలని చెప్పి. ఇదే కాకుండా ఆ 30,000 కోట్లు ఇక్కడ ఇచ్చుంటే మన ప్రాజెక్ట్ పంపించినట్లుంది. మనం చేసిన తప్పేం తెలుసా? 2009లో కేసీఆర్ని గెలిపాడు. ఇప్పుడు రమ్మని కేసీఆర్ అక్కడ ఎక్కడో ఎందుకు మా సీఎం అడుగుతున్నారు మల్కాజ్గిరికి రమ్మని చెప్పేసి. కేసీఆర్ మళ్ళీ
పాలమూరుకి రమ్మని చెప్పి వంశాల ముందు డిపాజిట్ లేకుండా ఓడిపోతుంది నా పేరు మార్చుకోండి, ఆ పేరు మార్చుకుంటే రమ్మని కేసీఆర్ వచ్చి నిలబడమని చెప్పు. వంశాల ముందు ఆయన డిపాజిట్ రాదు, నా పేరే అనిరుద్ధ రెడ్డి నా పేరు మార్చుకుంటాను రమ్మని చెప్పు. నేను లక్ష్మణ్ ఉదాహరణకు వచ్చిపోమని చెప్పనా. అక్కడ మీకు అందరికీ కోరుతున్నాను, కమిషన్ల కోసం ప్రాజెక్ట్ రైతుల కోసం కాదు, మీరు అన్ని దోచుకున్నా మీకు ఇచ్చింది ఏం లేదు, మీకోసం నిలబడుతుంది. ఈ రోజు వాళ్ళు నేరుగా పోయి ఆ పిల్లలు కూర్చొని మాత్రం రాదు. వాళ్ళు ఏమంటున్నారు కరెంట్ అప్పారు, వాళ్ళు ఏమంటున్నారు లక్ష్మణ్ నేరుగా పోయినాం వాళ్ళని తీసుకొని ఇక్కడ రావచ్చు కదా. లక్ష్మారెడ్డిని ఈ రోజు పోయిన 200 మంది తీయాలనుకోవాలని దమ్ముంటే వాళ్ళని తీసుకొని ఉదండపూర్ వల్లూరికి వచ్చిపోమని చెప్పి నాగరా చెప్పండి, నాగరా దమ్ముంటే రమ్మని చెప్పు. దమ్ముంటే ఆ 200 మందిని ఉదండపూర్కి వచ్చి పోమని చెప్పు. ఒప్పుకుంటా లక్ష్మణ్ ఉంటారు పిండి కండువాలు వేసుకొని ఆ గ్రామంలో వాళ్ళు ముందు పోయి కలెక్టర్ దగ్గర సంతకం పెట్టొస్తారు. పెట్టొచ్చిన తర్వాత రైతులకు చెప్తారు, లక్ష్మణ్ కూడా చెప్తాడు, మీరు పోయినప్పుడు మీరందరూ వస్తే ఈ చేతుల సెల్ ఫోన్లు ఆయన దగ్గర పోయినప్పుడు సెల్ ఫోన్ బయట లాక్కొని లోపలికి స్విచ్ ఆఫ్ చేసి లోపల తీసుకుని అది వాళ్ళు ఇచ్చే మర్యాద. నేను లోపల మీ ముందు మాట్లాడుతున్నాం, ఆ ఇద్దరు పింకిలతో సంతకాలు పెట్టించి మీరు సంతకం పెట్టుకుంటే మీ భూములు లాక్కుంటాము, మీకు రూపాయి ఇవ్వమంటే పాపం మీరు ఒప్పంద పత్రం పైన సంతకాలు పెట్టి మీ భూములు పోయి నిజంగా బాధ ఉంది. అన్నాకమ్మల మధ్య 10 గుంటలు పోతే కొట్టుకునే రోజు. అట్లాంటి గ్రామంలో 40 ఎకరాలు పోయిన వాళ్ళకి 400 గదాలు లేవు, 400 గదాలు ఉన్న వాళ్ళకి ఒక్క గదం లేని పరిస్థితిలో ఈ రోజు ఉద్యోగప్పుడు వాళ్ళు ఈ కావస్తుంది. ఇంకంటూ అరే అసెంబ్లీకి పోయిన తర్వాత 14 ఏళ్ళు అయినదే 14 నిమిషాలు మాట్లాడలేదు. రెండోసారి అసెంబ్లీ ఉన్నప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు నా ఉదండపూర్ వాసుల గురించి మాట్లాడుతున్నాను. మీ పక్కనే ఉంటాను, సీఎం గారు కూడా చెప్పినాను R&R ప్యాకేజ్ పెంచాలి. మన కలెక్టర్ కూడా చెప్పిన ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్ అయిన తర్వాత ఆ పాత వాటికి రేట్ పెంచి ఆ R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. అయితే శ్రీధర్ గారు ఈ ఫార్మల్ ఇరిగేషన్ కి ఒక 30,000 కోట్లు వచ్చిండే కంప్లీట్ అయిపోయింది. కాళేశ్వరం 2 TMC కావాలని ఒక TMC పెంచినారు 30,000 కోట్లు. కానీ ఇప్పటికీ నీళ్ళు వచ్చినప్పటికీ 2 TMC కూడా పని చేయలేదు, అక్కడ లిఫ్ట్ చేయలేదు 2 TMC కూడా. మరి ఒక TMC ఎందుకు పెంచుతారు? ఆ 30,000 కోట్లు మనకి ఇచ్చి ఉంటే ఇది పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కంప్లీట్ అయ్యేది కదా. ఎవరైనా ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు ఇద్దరు ఉంటారు, ఒకరేమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ రేటు వచ్చినప్పుడు ఒక 30,000 కోట్లు వాళ్ళు అనుకున్నారు. 30,000 కోట్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళ కెపబిలిటీ మంచిది అన్నట్టు, కానీ కంప్లీట్ చేయలేదు. ఇంకొకరు ఉండరు, ఎంపీ పెట్టుకోవాలి, ప్రాజెక్ట్ పెట్టాలి, మన రేట్లు పెంచుకోవాలి, మన కమిషన్ చేసి పారిపోవాలి, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అది వాళ్ళు 60,000 కోట్లు చేసి 20,000 కోట్లు చేసి మొత్తం పైసలు దిగి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాన్ని కాదు. ఎత్తిపోతల పథకము మీ కాదు, వాళ్ళు ఎత్తుకొని హైదరాబాద్ నుండి వచ్చారు, గవర్నమెంట్ భూమిలో కూడా పైసలు తీసుకున్నారు. మీరు ఆలోచించే ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే లక్ష్మారెడ్డి హైదరాబాద్ లో 3,000 గదాల్లో ఇస్తున్నారు, వీళ్ళకి 250 గదాలు ఇచ్చేయాలి. 6వ తారీఖు నాడు సీఎం గారు వస్తున్నారు, మేము గారికి మీ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతామని చెప్పి ఇప్పుడు మీరు చెప్పండి మీడియా మిత్రులకి. వాళ్ళు ఏమన్నారు, 80% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంట. 30% 80% చెప్పండి. వాళ్ళు ఎంత అన్నారు, మీరేమంటున్నారు చూస్తారా? 30% కంప్లీట్. మొత్తం చెరువులకి మట్టంతా దోచుకున్నారు, మట్టంపున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే, R&R ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే, భూములకు సరిగ్గా పైసలు తీయాలి. కానీ వాళ్ళ కాంట్రాక్టర్లు మాత్రం 30,000 కోట్లు పెంచుకున్నారు. కానీ
వీళ్ళకి మాత్రం 3 ఏళ్ల తర్వాత అదే 5.5 లక్షలు 6.5 లక్షలు. ఇది ఎక్కడ అన్యాయం పెడతారు. కాంట్రాక్టర్ కి రేట్ పెరిగిందని 30,000 కోట్లు పెంచుతారు. 3 ఏళ్ల తర్వాత లక్ష్మారెడ్డి ఇక్కడ కొన్న భూమి ₹1 అయినా కానీ మా రైతులకు 5.5 లక్షలు వచ్చినకి ఒక గదం కొనుక్కోలేకపోయినారు. వాళ్ళని మోసం చేసినారు, ఎప్పుడు బాగుపడని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నటిదే పనులు వెళ్ళాలి. మరియు మాట్లాడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లాకి శని కేసీఆర్. పాలమూరు పైన పగబట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఖచ్చితంగా ఇవాళ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి కానీ ఏ ఒక్క మడికి కానీ నీళ్లు బారుతున్నాయంటే అవి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.